నూతనంగా మీ వారసులకు మీరు మాకు అనుగ్రహించి గడిపోయినటువంటి ప్రభుని ప్రేమలో శాశ్వతమైన ప్రేమలో మీరు భద్రపరిచి నమ్మకం దేవ సాయం కాపాడు కూడా కొన్ని కూడా చదివించినట్లుగా మీ కాపుదాన్ని బట్టి అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను. ఈ ప్రాంతాన్ని బట్టి దేవుని శుద్ధిస్తున్నాను. ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్నాను. మీ సంఘాన్ని బట్టి దేవుని స్తోత్రంలో దేశంలో ఉన్న మీ పరిశుద్ధులైన వారందరిని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. తిరిగి జన్మించి ప్రభావం మరి మారు మనసు రక్షణ పొంది ప్రభావం మీరు ఐక్యపరచబడి మేము ఆరాధిస్తుంది పరిశుద్ధమైన కళల్లో పాల్గొంటుంది ప్రతి ఒక్కరిని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి ఆత్మీయమైన క్షేమం మరి ఆయా సమయాల్లో మీరు జరిగించే ప్రతి సేవను బట్టి ప్రతి పరిచయం బట్టి మీరు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మీ సంఘాన్ని మీరు ఏర్పరచుకున్న ప్రభావం స్తోత్రాలు సాక్షార్థంగా ఉంచారు. అనేకులు రక్షణ పొంది రక్షించబడిన వారు ఆత్మీయ క్షేమం పొందాలనే ఉద్దేశంతో ప్రవర్తన జరిగించుకునే ఈ సేవ పడితే దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. పేర్షలో ఉన్న కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఇలా మేము సిద్ధపడాలని మా కొరకే తండ్రి మీ ప్రియ కుమార్ని కల్వరి శిలువగా అర్పించినందుకు దేవుని స్తోత్రం. మా ప్రభు మా కొరకే చేసిన గొప్ప బలియాగను బట్టి ఆయన పొందిన శ్రమ, ఆయన మా కొరకే కార్చిన రక్తం, మా కొరకే మరణించి సమాధి చేయబడి తిరిగి 3 దినాల వేసుకు ద్వారా ప్రభావ మీ ఏర్పాటు అయినటువంటి ప్రభావం ఇందులో రక్షణ ప్రత్యక్షలో స్థిరపరిచిన విధానం కొరకే దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఆది అపోస్తలుల కాలంలో ఆధునిక సంఘంలో ఉన్న విశ్వాసుల వల్ల మేము ఆత్మీయ రక్షణ పొంది మేలు పొందాలనే ఉద్దేశంతో మీరు మాకు అనుగ్రహించిన ఈ దైవికమైన ప్రత్యక్షతను బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. అపోస్తలులు కూడా సహవాసం రొట్టె ఎదుట ప్రార్థన చేత ఎడపైనటువంటి అనుభవంలో మేము ఉండాలని మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన ఈ సదుపాయాలన్నింటిని బట్టి కూడా మీ వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవతని మేము చేసిన ఈ విధమైన మేలన్నిటి వరకే దేవుని స్తోత్రం. సంఘం ఎదుట దాని పాతాళపు ద్వారంలో దాని ఎదుట నిలవనేరవలసి వచ్చినాం. మీ గొప్ప మాటను బట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. మీరు మాకు శిరసాయి మన ప్రభావం స్తోత్రం ఆయన మరి మమ్మల్ని మీరు మీ సంఘంలో అంగంగా చేసుకున్నందుకే దేవుని స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఇష్టమైన అది విమోచనను బట్టి పాపక్షమాపణను బట్టి గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. చెప్పన శక్తిలో మహిమాయుక్తమైన సంతోషాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా ఈ విధంగా మా ప్రభావ ఈ సంవత్సరం అంతట్లో ప్రభావ మీరు చూపించిన మీ దయని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ఈ విధంగా మా ప్రభావ డిసెంబర్ మాసంలో దేవాసండి మరి దినం ప్రభావ ప్రత్యేకించి ప్రభావ మరి మీ సన్నిధికి మేము చేరి వస్తుంది ప్రభుత్వ జ్ఞానం చేసుకుని ఈ సమయాన్ని ఆశీర్వదించండి. ప్రభావ సంఘంలో ఆయన మరి ఇప్పటికే మరి చేర్చబడిన వారందరిని బట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. ఆయన ప్రభావ మరి తీర్మానం చేసుకొని మారు మనసు తీర్మానం చేసుకుని ప్రభావ మాకు మిమ్మల్ని సొంత రక్షకుని అంగీకరించి దేవతండి మాకు పాప క్షమాపణ కలిగింది. ప్రభు మా పాపను క్షమించాడు, ప్రభు మమ్మల్ని రక్షించాడు. ఆయన నిశ్చయిత కలిగి ప్రభావ దైవతండి యొక్క మార్గాన్ని సూచిస్తూ ప్రభావ వారి యొక్క మరణంలో భూస్థాపనలో పునరుత్థానంలో ఐక్యపరచబడేటువంటి ఆ సాక్ష్యాన్ని బాప్తిస్మ రూపంలో ప్రభావ మరి ఇవ్వడానికి ప్రభావ ఆ సాక్ష్యాన్ని ప్రకటించడానికి ప్రభావ ముందుకు వచ్చినటువంటి నిబుధుల కొరకే దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవతని వారిని ఇంకా బలపరచండి. దైవ క్రీస్తుని పండపైన అంతం వరకు ప్రభావ వారిని నిలబడి ప్రభావ మీ కొరకే గొప్ప నమ్మకమైన సాక్షులుగా జీవించలాగా దాన్ని వారిని ఇంకా బలపరచుకుని ప్రార్థన చేస్తుంటున్నాం. దేవతని మరి ఏదైనా నాయన మరి నామంలో నాయన మరి సంఘం ఎదుట ప్రభావ మరి వారు వీటి వ్యాఖ్యలో సాక్షిగా ఉన్నట్టుగా ఈ సమయాన్ని దీవించండి ప్రభావ, ఆశీర్వదించండి. నమ్మలేని దేవ నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడను, నమ్మడం వారికి శిక్ష విధింపబడడానికి సరిచిన వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభావ తనకి రక్షణ పొందాలి, రక్షణలో మేము ఉండాలి అనేటువంటి ప్రభావ ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభావ ముందుకు వచ్చినటువంటి ఇప్పుడు ప్రభావ బాలపరచని మీ ప్రభావ ఆస్తాగా ప్రేమించుకుంటూ వస్తున్నాం. ప్రభావ మరి వారి దినం ఈ సమయంలో నీటి వ్యాప్తిలో సాక్ష్యమైనటువంటి సమయాన్ని ఆస్వాదకరంగా చేయడం ప్రార్థిస్తున్నాం. ప్రభావ ఈ కోరికను ఆస్వాదించండి. కోరిక ఆరంభం నుంచి ముగింపు వరకు ప్రభావ మీ శిరసత్వం నుంచి అడిగించడం ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మా సహవాసాన్ని దీవించండి, ఆస్వాదించండి.
మీ నామానికి సమస్తమైన మహిమ ప్రభావములను ఆలోచించుకోవాల్సిన కోరుకుంటూ మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి అది వేడుకుంటున్నాం తండ్రి. సంఖ్య 460, పాత పుస్తకం 457, కొత్త పుస్తకం 460. క్రీస్తు యేసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం.
సంఖ్య 618. పాట సంఖ్య 618, 618. పాత పుస్తకము 605. సంతోషమే సమాధానమే. నా హృదయము వింతగా ఉన్నది. నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చి. నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెను, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెను. నేడే యేసు వద్దకు రమ్ము, నేడే యేసు వద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలెను, సత్య సమాధానం నీకు కావలెనా, సత్య సమాధానం నీకు కావలెను. నేడే యేసు వద్దకు రమ్ము, నేడే యేసు వద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే
మార్కు సువార్త, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. ఈ దినం బాప్తిస్మం తీసుకునేవారైనా, అంతకుముందే బాప్తిస్మం పొందిన వారైనా, ఇంకా బాప్తిస్మం పొందవలసిన వారైనా అందరికీ ఈ వాక్యము వర్తిస్తుంది. అందరికీ వాక్యము అవసరం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో 16వ వచనాన్ని అందరం కలిసి చదువుతున్నాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. యేసు ప్రభువారు ఆయన స్వయంగా శిష్యులతో చెప్పిన మాటల్లో పునరుత్థానుడై ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళడానికి ముందుగా యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. కాబట్టి నమ్మాలి. 2 పనులు చేయాలి ఇక్కడ. ఒకటోది నమ్మాలి, రెండోది బాప్తిస్మం పొందాలి. నమ్మాలి, రెండవది బాప్తిస్మం పొందాలి. ఎవరిని నమ్మాలి? యేసు ప్రభువుని నమ్మాలి. ఏమని నమ్మాలి? రోమాపత్రిక 10వ అధ్యాయం నమ్మాలి అని చెప్పాడు, బాగానే ఉంది. ఏమని నమ్మాలి? రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. అదేమనగా యేసు ఎవరని జాగ్రత్తన్నారు. ప్రతి పదము విడిచిపెట్టకూడదు. యేసు ప్రభువు అని నమ్మాలి. యేసు ఎవరని? ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. యేసు ఎవరు? యేసు ఎవరని అక్కడ రాయబడిన మాట చెప్పండి చాలు. తర్వాత అడిగినానే చెప్తాం. యేసు ఎవరని? ప్రభువు అని. ఎందుకు తెలుసా? ఎందుకు ప్రభు అని నమ్మాలి అంటే, ప్రభువులు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చెప్పండి, ప్రభువులు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు చూడండి, బైబిల్లో నేను చెప్తాను. 1 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. 8:5. 1 కొరింథీ 8:5. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. దేవతలు అనబడిన వారును, ఇంకా ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. అయితే 6వ వచనంలో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకటే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగిను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిన, ఆయన ద్వారా ఆయన ద్వారా కలిగిన వారు. ఇప్పుడు చెప్పండి, ప్రభువులు అనబడిన వారు ఎంతమంది ఉన్నారు భూమి మీద? అనేకులు ఉన్నారు. కానీ నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాను, మరి నీ ప్రభు ఎవరు? చెప్పు, నీ ప్రభు ఎవరు? జీసస్. ఇప్పుడు చెప్పు, యేసు ఎవరు? ప్రభు అని. యేసు ఎవరు అని, యేసు ఎవరు? ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ఇంకా
ఈ సీక్వెన్స్ చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. మీరు ఇది నమ్మకం, బాప్తిస్మము, హస్త నిక్షేపణ ఇవన్నీ ఏంటంటే ఫౌండేషన్. చెప్పండి ఏంటి? ఫౌండేషన్. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఎన్ని ఫ్లోర్స్ అయినా లేకపోవచ్చు పైకి. ఫౌండేషన్ చాలా వీక్గా ఉంది, ఫౌండేషన్ సరిగా లేదు అంటే ఒకటి వేసినప్పుడు దడేమని పడుతుంది. పరీక్ష కాలం వచ్చినప్పుడు పడిపోతుంది. ఆ పరీక్ష కాలం పేరు ఏం పేరంటే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు ప్రభు నిమిత్తమై వచ్చినప్పుడు ఏ ప్రభు దేవుడు, చర్చ్ వద్దు, ఏమవుద్దు, బైబిల్ వద్దు, ఏమవుద్దు, తీసిపడే అని చెప్పేసి లోకంలో కలిసిపోతారు, సింపుల్గా కలిసిపోతారు. ఎందుకంటే ఏం లేదు, ఫౌండేషన్ లేదు. అంటే ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. అందుకని భక్సింగ్ అంటారు పుస్తకంలో మెసేజ్ చెప్పాడు. ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే బలమైన పునాది. చెప్పండి అంటే బలమైన పునాది, స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇప్పుడు చెప్పండి, కష్టాలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, వెనక చూడకుండా, ఎవరో వైపు చూడకుండా దేవుని వైపు చూసి స్థిరంగా, స్టాండ్గా, స్ట్రాంగ్గా జీవించేది ఎవరు? బలమైన పునాది కలిగిన వారు. అట్లా అందుకని చెప్పేసి ఇప్పుడు నమ్మకము, బాప్తిస్మము, ఆ తర్వాత ఇచ్చే హస్త నిక్షేపణ ఇవన్నీ ఏంటంటే ఫౌండేషన్. చెప్పండి ఏంటి? ఫౌండేషన్. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే బాగుందా, లేదా స్ట్రాంగ్గా లేకపోతే బాగుందా? స్ట్రాంగ్గా ఉంటే బాగుంది. అందుకని చెప్పేసి ప్రతి మాట, ప్రతి పదాన్ని గురించి నేను నొక్కి చెప్తా ఉన్నాను. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అడిగినప్పుడు వెంటనే జవాబు చెప్పాలి. కొంచెం ఆ పాప బయట చూడండి. ఫస్ట్ ఏమాత్రం జరుగుతున్నా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఇప్పుడు నమ్మకం అనేది ఇంపార్టెంట్. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అన్నాడు ఇదివరకు కూడా నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇంటర్మీడియట్ అని ఉందనుకోండి, హెడ్డింగ్. అదేం హెడ్డింగ్ అంటే మెయిన్ హెడ్డింగ్. ఇంటర్మీడియట్ అనే హెడ్డింగ్ ఉందనుకోండి. ఆ ఇంటర్మీడియట్ అనే హెడ్డింగ్లో నుంచి 2 బ్రాంచెస్ బయటికి తీసాం, 2 కొమ్మలు బయటికి తీసాం. ఇదొక కొమ్మ, ఇదొక కొమ్మ. ఈ ఫస్ట్ బ్రాంచ్ ఫస్ట్ దాని పేరు ఏం పేరు అంటే ఫస్ట్ ఇయర్. సెకండ్ దాని పేరు ఏం పేరు? సెకండ్ ఇయర్. అంతే. ఈ రెండింటిని కలిపితే ఈ రెండు దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి? ఇంటర్మీడియట్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేటువంటి మెయిన్ హెడ్డింగే కాకుండా కొద్దిసేపు అంటే ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంటర్మీడియట్ అనేది కాకుండా ఇప్పుడు రక్షణ అనే హెడ్డింగ్ పెడతాం. చెప్పండి ఏంటి? రక్షణ అని హెడ్డింగ్ పెడతాం. ఈ రక్షణ అనే హెడ్డింగ్ నుంచి 2 కొమ్మలు బయటకు తీసాం. ఒకటోది ఏంటంటే నమ్మకం, ఒకటోది ఏంటి? నమ్మకం. రెండోది ఏంటి? బాప్తిస్మం. చెప్పండి రెండోది ఏంటి? బాప్తిస్మం. నమ్మాలి. నమ్మిన వారు కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నారు? నమ్మిన తర్వాత ఇది ఉండొద్దా? రెండోది ఉండొద్దా? ఉండాలి. ఇది అయిపోయిన ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది ఏంటి? బాప్తిస్మం. ఇప్పుడు ఈ రెండు దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? రక్షణ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలో అనుభవాన్ని సంపాదించుకోవాలి. నమ్మకం అనే అనుభవం సంపాదించుకున్నారా? సంపాదించుకుంటే ఇప్పుడు నువ్వు ఏం చేయబడినావు? ఏం చేయబడినావు? నమ్మకం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు దేనికి ఏం చేయబడినావు? రక్షించబడినావు. ఇదొద్దు నాపేద్దామా? ఇది వద్దా? ఇది కూడా కావాలి. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది కూడా కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఈ రెండు నేను కంప్లీట్ చేసుకుంటే ఈ రెండు దేని కనెక్ట్ అయినా? రక్షణ కనెక్ట్ అయినా. అట్లా అందుకని చెప్పేసి యేసుప్రభు అదే చెప్పాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ. ఫస్ట్ నమ్మకం, బిలీవ్ చేయాలి. రెండోది ఏంటి? ఆర్డర్స్ ఆఫ్ బ్యాప్టిజం. ఫస్ట్ నమ్మకం, రెండోది బాప్తిస్మం. నమ్మాలి. చెప్తున్నాను అండి, ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? సింపుల్గా చెప్పేసాను, యేసుని నమ్మాలి. చెప్పండి, ఎవరు నమ్మాలి? యేసుని నమ్మాలి. యేసు ఎవరని నమ్మాలి? ప్రభు అని నమ్మాలి. చెప్పండి, యేసు ఎవరని నమ్మాలి? ప్రభు అని నమ్మాలి. యేసు ప్రభు అని చూసామా లేదా? యేసు ఎవరని నమ్మాలి? ప్రభు అని నమ్మాలి. నీ ప్రభు ఎవరు?
ఈ లోకంలో చాలామంది ప్రభులు వచ్చారు కదా, ఏదో ఒక ప్రభుని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి అనుకునే కాదు. నీ ప్రభు ఎవరైతే నీ ప్రభుగా ఉంటాడో ఆ ప్రభువే నీకు రక్షణ ఇస్తాడు. కానీ లోకంలో చాలామంది ప్రభులు వచ్చారు, వేరు వేరు ప్రభుల ద్వారా ఏం రాదు, రక్షణ రాదు. కానీ ఒక ప్రభు ద్వారానే రక్షణ వస్తుంది. ఏ ప్రభు ద్వారా? యేసు ప్రభు ద్వారా. అందుకని చెప్పేసి యేసు ప్రభు అని చెప్పేసి సింపుల్ మొత్తాన్ని కలిపి కొట్టకూడదు. దాన్ని ఏం చేయాలి? యేసు ప్రభు. చెప్పండి, యేసు ప్రభు. యేసు ఎవరు? ప్రభు. ఎవరి ప్రభు? యేసు ఎవరు అంటే ప్రభు అని చెప్పారు. అంతవరకు బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి అడుగుతున్నాను, చెప్పండి, ఎవరి ప్రభు? చెప్పండి అమ్మా. బాప్టిజం తీసుకునేవాడు మేము అడిగేది మెయిన్ ఇంపార్టెంట్ మీరే. ఎవరి ప్రభు? అంత పొడవుగా వద్దండి, ఒక సింపుల్ షార్ట్ కట్లో చెప్పేసి యేసు ఎవరు? ప్రభు. ఎవరి ప్రభు? నీ ప్రభు అని నీకు ఎవరు చెప్పారు? నీ ప్రభు అని. అయ్యో ఇదేందండి బాబు. యేసు ఎవరు అంటే ప్రభు అని చెప్పారు. ఎవరి ప్రభు? నీ ప్రభు. అని నీ ప్రభు అని నీకెవరు చెప్పారు? నమ్మినవులే, నమ్మితే చెప్పింది. ఎవరి ప్రభు? నీ ప్రభు. నీ ప్రభు అని నీకెవరు చెప్పారు? నీ ప్రభు. యేసు నీకు ప్రభు అని ఎవరు చెప్పారు? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం తీసుకున్నారా? ఇప్పుడు 3వ వచనం ఇంగ్లీష్ బైబిల్ ఉంది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చివరి 2 లైన్లు చదవండి. ఎందుచే అక్కడ నుంచి గమనించండి, అక్కడ నుంచి చదవండి. పరిశుద్ధాత్మ వలన తప్ప. ఇప్పుడు చెప్పండి, యేసు ఎవరు? ప్రభు. ఎవరు ప్రభు అని నీకు ఎవరు చెప్పారు? అట్లా చెప్తాను. పరిశుద్ధాత్ముడు నీకు యేసు ఎవరని చెప్తాడు? ప్రభు అని చెప్తాడు. అది ఇంకొకటి, ఆ ప్రభు నీకోసం ఏం చేశాడు? ఏం పేరు మన పేరు? జోయల్. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకోబోతున్నాను. జోయల్ ఏం పేరు? అనుష. జోయల్ అనుష. ఇప్పుడు మేము అడిగేది చెప్పండి, యేసు ప్రభు మీ కొరకు ఏం చేశారంటే మీరు ఏం చెప్తారు? మీరెవరు ఆగండి, పెద్దవాళ్ళు అందరూ కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్పాలి, మీ కొరకు ఏం చేశారు? యేసు ప్రభు, నీ ప్రభు. పరిశుద్ధాత్మ కన్ఫర్మ్ అయిపోయింది. అమ్మాయి యేసు నాకు ప్రభు అయిపోయింది. రెండవది, నీ కొరకు ఏం చేశాడు? అంతే. ఇంకా అది ఫస్ట్ పాయింట్. ఇంకేంటి? 3 పాయింట్లు ఉన్నాయి. నీ కొరకు ఏం చేశాడంటే 3 పాయింట్లు చెప్పాలి. అంతే. 1 కొరింథీ 15:3-4 వచనాలు. 1 కొరింథియన్స్ 15th chapter 3rd verse and 4th verse. 1 Corinthians 15th chapter 3rd verse and 4th verse. I deliver unto you first of all that which I also received, how that Christ died for our sins according to the our sins అని ఉంది. our sins లేకుండా my sins. ఇంకా అది ఫస్ట్ పాయింట్. and that he was buried. That is the second point. ఇంకా and he rose again the third day according to the scriptures. అది సెకండ్ పాయింట్. అది ఇప్పుడు నువ్వు చదివింది థర్డ్ పాయింట్. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? 3 పాయింట్స్ వచ్చినాయి. ఒకటోది ఏంటి? He died for my sins. The death of Lord Jesus Christ. Second one, buried. Third point, rose again on the third. అని నమ్మాలి. ఫస్ట్ ఎవరు నమ్మాలి? యేసుని నమ్మాలి. ఏమని నమ్మాలి? ప్రభు అని నమ్మాలి. అని నీకు ఎవరు చెప్పారు? అప్పుడు అదే పరిశుద్ధాత్ముడు
ఆయన నీ కొరకు ఏం చేశాడని నమ్మాలి? 3 పాయింట్స్ చేశాడని నమ్మాలి. చెప్పండి ఏంటి? ఏం లేదు బ్రదర్, లాగాన్ని బయటికి లేపాడు నేను అన్నానంటే రక్షణ రాదు. వస్తుందా? రాదు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టాడు, అందుకే నేను నమ్ముకున్నాను అంటే కుదరదు. ఈ మెయిన్ పాయింట్స్ నమ్మాలి. ఈ మెయిన్ పాయింట్స్ ఇది కనుక నమ్మకపోతే ఫౌండేషన్ ఉండదు. చెప్పండి, ఇవాళ నమ్మకపోతే ఫౌండేషన్ స్ట్రాంగ్ కాదు, ఫౌండేషన్ ఉండదు. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ నమ్మాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ 3 పాయింట్స్ ఎవరు చేశారు? యేసు ప్రభు చేశారు. ఈ 3 పాయింట్స్ యేసు ప్రభు చేసి ఇప్పటికి ఎంతకాలం అయింది? 2024 సంవత్సరాలు అయిపోయింది. 2024 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు చర్చికి మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దారి నడుచుకుంటూ వస్తా ఉన్నావు. ఆ రోడ్డు మీద ఎవరో గొడవ పడి ఒకడు పొడిచాడు. అంత స్పాట్ నువ్వు చూసావు. చూస్తే ఆ ఇన్సిడెంట్కి నువ్వు ఎవరు? సాక్షి. చెప్పండి, ఎవరు? అంతే కదా. సాక్షి అంటే చూసిన దాన్ని నమ్మాలి. నమ్మిన వాళ్ళు ఏమంటారు? సాక్షి అంటారు. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ జరిగి ఇప్పటికి ఎంతకాలం? 2024 సంవత్సరాలు. ఆ 2024 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 3 పాయింట్స్ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ? చెప్పండి, ఉన్నావా? లేదు. అందుకని చెప్పేసి నువ్వేం చేయకూడదు. నేను మనమున్నారేంటి? అయ్యన్నీ వద్దమ్మా, గొడవలు పెట్టుకోరు. నేను చెప్పాను, నేను అడిగిందని చెప్పను కాదు. ఈ 3 పాయింట్లు జరిగేటప్పుడు నువ్వు అక్కడ లేవు కాబట్టి నువ్వేం చేయకూడదు? నమ్మకూడదు. అంతే. ఒకటోది ఏం నమ్మకూడదు, రెండోది ఏం నమ్మకూడదు, మూడోది ఏం నమ్మకూడదు. అది వినండి, ఈ 3 పాయింట్స్ కానీ నమ్మకపోతే నేరుగా నరకానికి వెళ్తారు. చెప్పండి, నేరుగా నరకానికి వెళ్ళిపోతారు. మరి నమ్మాలి. ఈ 3 పాయింట్స్ జరిగి ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిపోయింది. మరి ఆ 2024 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇక్కడ మనం కూర్చున్నటువంటి వృద్ధుల్లో కావచ్చు, యవనులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళ వయసు ఎంత అంటే, మా వయసు ఎంత అంటే మొన్నగా పుట్టింది అన్నట్టుగా ఉన్నాం. ఎప్పటితో పోల్చుకుంటే 2024తో పోల్చుకుంటే మొన్నగా మనం పుట్టింది అన్నట్టుగానే ఉన్నాం. అయినా కూడా మొన్నగా పుట్టిన మనము మన వయసులో పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఈ మ్యాటర్ మనకు తెలిసింది. ఏ మ్యాటరు? చెప్పండి, ఏ మ్యాటరు? ఈ మ్యాటర్ మనకు తెలిసింది. ఇదంతా ఎవరి కోసం జరిగిందని? నా కోసం జరిగిందని నమ్మాలి. నమ్మకపోతే నరకానికి. ఇప్పుడు నరకం వద్దు. మా నరకానికి బయట ఆపోజిట్లో ఇంకోటి ఉంటుంది. ఏంటది? పరలోకం ఉంటుంది. ఇప్పుడు 2 ఆప్షన్స్లో ఏదైతే బాగుంటుంది మన జీవితానికి? పరలోకమే బాగుంటుంది. అందుకని చెప్పేసి పరలోకానికి మార్గం ఎవరు? ఏది అనుకుంటారు? ఎవరు? యేసు. ఆయనే ఈ 3 పాయింట్లు చేశారు. కాబట్టి మనం 2024 సంవత్సరాల క్రితం లైవ్లో మన కళ్ళ ముందే జరిగినట్టుగా నేను చూడకపోయినా కూడా ఇప్పుడు నాకు పరలోకం కావాలి. కాబట్టి ఇప్పుడు నాకు వినబడుతున్నటువంటి 3 పాయింట్లను ఏం చేయాలి? నమ్మాలి. ఎట్లా నమ్మాలి? సంతోషంగా నమ్మాలి. చెప్పండి, ఎలా నమ్మాలి? సంతోషంగా నమ్మాలి. ఎట్లా నమ్మాలి? ఇష్టపడి నమ్మాలి. అర్థమైందా? నమ్మిన వాళ్ళు జరిగిందో జరగలేదో అంటారా? చెప్పండి, అన్నారు. ప్యూర్ కాన్ఫిడెన్స్, ప్యూర్ ట్రస్ట్, ప్యూర్ బిలీవ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డౌట్కి చోటు ఉండదు. చెప్పండి, దేనికి చోటు ఉండదు? చెప్పండి. స్వచ్ఛమైన నమ్మకం అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేనికి చోటు ఉండదు? అనుమానానికి చోటు ఉండదు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ 3 పాయింట్స్ జరిగినాయి అంటావా, లేకపోతే జరిగినట్లుగానే ఉన్నాయని అంటావా? ఎవరి కోసం జరిగినాయి అనే పర్సనల్గా ఎవరైతే అంగీకరిస్తారో, నమ్ముతారో, అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ నమ్మకము ఈ లెక్క చొప్పున చూసన్నట్ట, చూడకున్నట్ట? చెప్పండి, చూసన్నట్ట, చూడకున్నట్ట?
ఈ 3 పాయింట్స్ ఇప్పుడు నేను నమ్ముతున్నానంటే చూసానట్ట లేదా చూడకున్నానట్ల? చూడకున్నానట్టు. చూసారా? ఈ వర్తమానం మీకే డౌట్ వచ్చింది. చూడకుండా నమ్ముతున్నాను. చూడకుండా నమ్ముతున్నందుకు దేవుడు నీకు ఒక ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇంగ్లీష్లో రివార్డ్ అంట. ఈ 3 పాయింట్స్ని ఎవరైతే నమ్ముతారో అలాంటి వారికి దేవుడు ఒక ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలం పేరు ఏం పేరంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇప్పుడు ఆయనను, ఆయన అంటే యేసు ప్రభు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా అది ఇప్పుడు చెప్పండి. చూడకుండానే నమ్మినందుకు దేవుడు ఫలం ఇస్తాడు. ఫలం అంటే ఏంటి? రివార్డ్. ఆ ఫలం పేరు ఏం పేరు? చూడకుండానే విశ్వాసం ఉంచినందుకు దేవుడు ఇచ్చే రిజల్ట్ ఏంటి? చూడకుండానే నమ్మినందుకు దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఏంటి? బహుమానం ఏంటి? ఆత్మరక్షణ. చెప్పండి ఏంటి? ఆత్మరక్షణ. ఇప్పుడు ఈ లెక్క చొప్పున మీకు ఏముంది? ఇప్పుడు మీకేం దొరికింది? ఆత్మరక్షణ దొరికింది. పశువులు పక్షులు పశువుల్లో కానీ పక్షుల్లో కానీ ఆత్మ ఉండదు. మనిషిలో మాత్రమే ఆత్మ ఉండదు. అప్పుడు 3 మనుషులు: శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ అంటే నరుని ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఏమైంది? ఈ ఆత్మ ఏమైంది? చూడకుండా నమ్మినందుకు రక్షింపబడింది. చెప్పండి, చూడకుండా నమ్మినందుకు ఏమైంది? రక్షింపబడింది. అప్పుడు నువ్వు రక్షించబడింది అని చెప్పుకునేటువంటి నువ్వు నీ నోటితో, ఈ భౌతికమైన శరీరంలో ఉన్న నోటితో ఏం చెప్తామంటే నేను రక్షించబడ్డానని చెప్తావు. చెప్పండి, ఏం చేయబడ్డానని చెప్తావు? నేను రక్షణ పొందానని చెప్తావా? రక్షించబడ్డానని చెప్తావా? రక్షించబడ్డాను అంటే ఎవరో ఒకరు ఆధారం అయి ఉన్నాడని అర్థం. నేను రక్షణ పొందాను అంటే అది నీ సొంతగా తెచ్చుకున్నదనే అర్థం. ఇప్పుడు చెప్పు, రక్షణ పొందావా? రక్షించబడ్డావా? రక్షించబడ్డానంటే దానికి ఎవరో ఒకడు కారకుడు అయి ఉన్నాడనే అర్థం. ఎవరో కారకుడు అంటే యేసు. నేను రక్షణ పొందాను అంటే నేను ఏదో సంపాదించుకున్నాను, నాకు ఎంత గొప్పలో అని ఆ మనసు దేవునికి వెళ్ళలేదు. నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం రక్షణ పొందుతామా? రక్షింపబడతామా? సరేనా? కన్ఫామా? చెప్పు, కన్ఫామా? ఏం కన్ఫామ్? పొందేవా? పడ్డావా? పడ్డావు. రక్షించబడ్డావు. సరేనా? రక్షించబడ్డావు. ఇప్పుడు రక్షణ అనేటువంటి మెయిన్ హెడ్డింగ్లో ఏది నీకు కంప్లీట్ అయింది? నమ్మకం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సైడ్లో ఇంకొకటి ఉంది. ఏంటది? బాప్తిజం. అది మిగిలిపోయిందిగా. అప్పుడు ఏం చేయాలంటే ఇది కంప్లీట్ చేసుకున్నాను బ్రదర్ అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్లో నెక్స్ట్ ఎక్కడ పోవాలి? అట్లానే ఫస్ట్ నమ్మకం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక నాకు అనుమానమే లేదు. ఇప్పుడు కంప్లీట్ అయినటువంటి దానిలో ఉన్నప్పుడే ప్రభు రాకడ వస్తే ఎంత పడుతుంది? నేను అర్థమైందా? నేను నమ్మేనని అనేటువంటి దానిలో ఉన్నప్పుడే ప్రభు నన్ను పిలిచాడు అనుకోండి, ప్రభు దగ్గర వెళ్ళిపోతాను. మరి బాప్తిసం లేదు కదా అంటే బాప్తిసం తీసుకోవడానికి ఇప్పుడు ఎలిజిబుల్ అయినావు, కానీ నీకు ఇక్కడ ఒక అనుకున్నటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే దేవుడు తన చిత్త ప్రకారంగా నేను పిలుచుకున్నాడో లేకపోతే ప్రభువే వచ్చాడు రెండో రాకడలో. వచ్చినప్పుడు కూడా ఈ రెండు అన్నీ వర్తిస్తాయి. రాలేదు, ఇప్పటివరకు రాలేదు కాబట్టి టైం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నువ్వు వెంటనే దేన్ని ఫిల్ చేసుకోవాలి, దేన్ని కంప్లీట్ చేయాలి, రెండోదాన్ని కంప్లీట్ చేయాలి. రెండోది ఏంటి? కంప్లీట్ చేయాలి. కుడివైపు ఉన్న దొంగ మరి బాప్తిసం లేదుగా నమ్మాడు, పాపాలు ఒప్పుకున్నాడు, రక్షించబడ్డాడు, బాప్తిసం లేదుగా అంటే అది ఇన్సిడెంట్. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, అదన్నమాట. ఇప్పుడు మనకైతే చాలా మస్తు టైం ఉంది కాబట్టి ఏం చేయాలి తెలుసా? లేట్ చేయకుండా ఇది కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఏం చేయాలి? ఇది కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. బాప్తిసం అంటే యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడు? 1, 2, 3 చెప్పండి త్వరగా. 1, 2, 3. బాప్తిసం అంటే ఈ మూడింట్లో నిన్ను నువ్వు పార్టిసిపేట్ చేసుకుంటున్నావు అని అర్థం. చెప్పండి, నిన్ను నువ్వు పార్టిసిపేట్ చేసుకుంటున్నావు అని అర్థం.
పార్టిసిపేట్ అంటే నిన్ను నువ్వు ఆయనలో లీనం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఆయనలో ఐక్యం చేసుకుంటున్నావు. యేసు ప్రభు నీ కొరకు చచ్చిపోయినాడంటే ఇప్పుడు నువ్వు కూడా ఏమైనట్టు? యేసు ప్రభు తిరిగి లేచాడంటే ఇప్పుడు నువ్వు కూడా ఏమైనట్టు? తిరిగి లేచాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎంతకాలం బతుకుతాడు ఆయన? ఎంతకాలం జీవిస్తాడు? 20 యుగాలు జీవిస్తాడు. అలాగనే ఆయనలో తిరిగి లేచినటువంటి నువ్వు కూడా ఆయనతో కూడా ఎంతకాలం జీవిస్తావు? 20 యుగాలు జీవిస్తావు. అలాంటి వారికి మరణం ఉంటుందా? చెప్పలే. అలాంటి వారికి ఏముండదు? మరణం ఉంటుంది. అదన్నమాట. యేసు ప్రభులో పార్టిసిపేట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఏమంటారంటే బాప్తిస్మం అంటారండి. చెప్పండి, ఏమంటారు? బాప్తిస్మం అంటారు. ఇప్పుడు నీకు బాప్తిస్మం అవసరమా లేదా? అవసరం. నిన్ను ఎవరైనా ఫోర్స్ చేశారా? అదే బాప్తిస్మం తీసుకో ఫోటోలు పడితే తెలుసా నీకు? తీసుకొని ఎవరైనా ఫోర్స్ చేశారా? ఇప్పుడు నీకు నువ్వు ఎవరికైనా ఒక మంచి పని చేసావనుకో, నువ్వు ఎవరికైనా మంచి పని చేసావనుకో అంటున్నావు కదా, నువ్వు ఎవరికైనా మంచి పని చేసావనుకో వాళ్ళు నీకేం చెప్తారు? థ్యాంక్స్ చెప్తారు. మరి యేసు ప్రభు నీకు మంచి పని చేశాడు, నువ్వేం చెప్పాలి? దాన్ని ఆరాధన అంటారు. చెప్పండి, ఏమంటారు? అంత సింపుల్ కదా. ఆరాధన చేయకపోతే, థ్యాంక్స్ చెప్పకపోతే అది మర్యాద? అది న్యాయమా? కాదు కదా. ఆరాధన చేయాలి. ఏమని ఆరాధన చేయాలి? నువ్వు నన్ను రక్షించిన విధానం గురించి ఆరాధన చేయాలి. అర్థమైందా? అలాగా నమ్మి ఇది కరెక్ట్ వే, ఇది రైట్ వే, యేసుప్రభువుని నమ్మేటువంటి పద్ధతి కనుక. ఇలాంటి పద్ధతుల్లో చాలామంది నమ్మకంగా ఎట్లా పడితే అట్లాగా అర్థదట్టంగా వచ్చేసి చర్చిల్లో దొరబడేసి మేము కూడా అది ఇది అది అని చెప్పేసి చల్లబడిపోతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఇదే మార్గం. చెప్పండి, ఏంటి? ఇదే మార్గం. ఇలాంటి వాడు ఎంత నమ్మకంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత దీనంగా, ఎంత హంబుల్గా, ఎంత విధేయంగా, ఎంత నీతిగా, ఎంత యథార్థంగా జీవిస్తారు, అంత యథార్థంగా జీవిస్తారు. ఇలాంటి వాళ్ళందరూ ఎదుట పాతాళంలో ద్వారంలో నిలవనేయాలి, షేక్ అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు కావాలి. చెప్పండి, ఇలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళని ప్రశ్న వేసామనుకో, అయ్యా నీ పాపలు క్షమించబడ్డాయంటే అవునండి, ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, ప్రభు నన్ను క్షమించేశాడు, ఒకప్పుడు నేను పాపనే కానీ ఇప్పుడైతే నేను దేవుని బిడ్డను అని చెప్పేస్తాను. అయ్యా మనం రక్షించబడ్డావా అని అంటే అవునయ్యా నేను రక్షించబడ్డాను, ప్రభు నన్ను రక్షించుకున్నాడు అని చెప్పేస్తాను. మరి నువ్వు రక్షణ పొందడానికి యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడయ్యా అంటే జస్ట్ సింపుల్గా నా కొరకు 3 కార్యాలు చేశాడని చెప్పి నేను నమ్మాను, హృదయపూర్వకంగా నమ్మాను, అంగీకరించాను అని చెప్పేసి చెప్పేస్తాను. దీన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటారు. చెప్పండి, ఏమంటారు? స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటారు. ఇలాంటి వాళ్ళు బాప్తిసం తీసుకోవడానికి ఎలిజిబుల్. అవునా? ఇలాంటి వారు బాప్తిసం తీసుకోవడానికి ఎలిజిబుల్. ఇలా ఎలిజిబిలిటీని సంపాదించుకొని నువ్వు ప్రభు నామం పేరిట తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు 3 పనులు చేసినట్లు లెక్క. నువ్వు 3 పనులు చేసినట్లు లెక్క. ఒకటోది ఏం చెప్పనా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 3:18. మత్తయి సువార్త మత్తయి సువార్త 3వ అధ్యాయము 18. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. మత్తయి సువార్త అండి 3వ అధ్యాయం. ఆగండి, ఎవరు తప్పు చదివారు? ఎవరు వాడు ఇప్పుడు చదవండి కరెక్ట్గా. 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. వారే నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగినదని అతనికి చాలు. ఇప్పుడు యేసు ప్రభు వారు బాప్తిసం నుంచి యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభు వారు ఏం నెరవేర్చాడు? ఇక్కడ ఏం నెరవేర్చాడు? నీతిని నెరవేర్చాడు. అంటే బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి? నీతిని నెరవేర్చాడు. అలాగే ఇప్పుడు
మనుషులంగా మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద పుట్టిన తర్వాత దేవుని నీతిని ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవుని నీతి నెరవేర్చాలంటే ఏం చేయాలి? మనం బాప్తిసం తీసుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? బ్యాప్టిజం తీసుకోవాలి. మరి బ్యాప్టిజం తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాకా చెప్పిన ప్రాసెస్ మొత్తం జరగాలి జీవితంలో. అలాగ జరిగి అలాగ బ్యాప్టిజం కూడా ఎలిజిబుల్ అయ్యి అలాగ నీళ్ళలో మనం లేచినాం అనుకోండి వాక్యానుసారంగా, అప్పుడు నువ్వు ఏం నెరవేర్చావు తెలుసా? ఈ భూమి మీద నీతి నెరవేర్చినావు. అంత గొప్పదండి అది కదా, అంత గొప్ప విషయం అది. మన మాతృలమైన మనం ఈ భూమి మీద జీవించేటప్పుడు దేవుని నీతి నెరవేర్చడం అనేది అది ఎంతో భాగ్యం. అది అక్కడ గుర్తుపెట్టుకోండి. రెండోది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 48వ వచనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 48వ వచనం. యేసుక్రీస్తు నామమునకు వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి అనేది ఏంటి? ఆజ్ఞ. పాత నిబంధన కాలం 10 ఆజ్ఞలు పాటించకపోతేనే నేరస్తులు అవుతారు. మరి కొత్త నిబంధన కాలంలో కూడా ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞ ఏమాజ్ఞ? చెప్పండి, ఏమాజ్ఞ? ఇది దేవుని ఆజ్ఞ, గాడ్స్ కమాండ్మెంట్. చెప్పండి, ఏంటిది? దేవుని ఆజ్ఞ. బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం ఫస్టా మారు మనసు ఫస్టా? మారు మనసే ఫస్ట్. అందుకని ఇప్పుడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత అపోస్తుల కార్యం అండి 17వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని ఇది కూడా ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ఆజ్ఞలు ఏ ఆజ్ఞ ఫస్ట్? మారు మనసు. ఈ మారు మనసు ఆజ్ఞ పాటించాలి. ఈ ఆజ్ఞ పాటించిన తర్వాత దానికి వెంటనే సీక్వెల్గా ఇంకొక ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? మరి యేసుక్రీస్తు నామమున ఏం పొందాలని ఆజ్ఞాపించాడంట? బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞ అనేసరికల్లా రెండు వస్తాయి. ఆజ్ఞలో ప్రతి పాపి 2 ఆజ్ఞలు పాటించాలి. 1వ ఆజ్ఞ ఏం చేయాలి? మారు మనసు పొందాలి. 2వ ఆజ్ఞ ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. ఇప్పుడు నేను బాప్తిసం తీసుకుంటున్నాను అని అంటే ఇప్పుడు మనం ఏం నెరవేర్చినట్లు? 1వది నీతిని, 2వది ఏం చేసినట్టు? ఆజ్ఞ పాటించాలి. అది గుర్తుపెట్టు. రైట్, 2 అయిపోయినాయా? నెక్స్ట్ మూడవది లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం చదువుకున్న వచ్చిన లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం చదవండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును ఏం చేశారు? మరి బాప్తిస్మం తీసుకుంటే నెరవేర్చు. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం తీసుకుంటే 3 పనులు చేసినట్లే. 1వది ఏంటి? దేవుని నీతిని నెరవేర్చినట్టు. 2వది ఏంటి? ఆజ్ఞ పాటించినట్టు. 3వది ఏంటి? దేవుని సంకల్పాన్ని పాటించినట్టు. ఈ భూలోకంలో నరమాతృలంగా జన్మించిన మనం ఈ 3 పనులు చేయాలని. వాటి కంప్లీట్ చేసుకున్నాం, నమ్మకం. 2వది ఏంటిది? బాప్తిసం. ఇలాగ బాప్తిసం కనుక తీసుకుంటే నమ్మకాన్ని కంప్లీట్ చేసుకుని బాప్తిసం అనేదానికి రావాలి. బాప్తిసం తీసుకుంటే 3 పనులు చేసినట్టు. ఏంటి? దేవుని నీతిని నెరవేర్చినట్టు, 2వది ఆజ్ఞను పాటించినట్లు, 3వది దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అంటే గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ యూ అండ్ మీ. దేవుని సంకల్పం నా విషయంలో దేవుడు తన సంకల్పాన్ని కలిగి ఉన్న ఆ సంకల్పాన్ని నేను కంప్లీట్
కంప్లీట్ చేశాను, నెరవేర్చేసాను అనేది అన్నమాట. అర్థమైందా? అందుకని ఈ 3 పనులు చేయాలంటే ఏం చేసుకోవాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అలాంటి వారి జీవితం మారినట్టు అంటే పాత జీవితమా కొత్త జీవితమా? అంటే పాత జీవితానికి క్రొత్త జీవితం అన్నారు అని అంటే క్రొత్త జీవితం అన్నారు అని అంటే పాత జీవితానికి క్రొత్త జీవితానికి తేడా ఉంటుందా లేదా రెండు ఒకటేనా? ఏం తేడా ఉంటుంది? ఏం తేడా ఉంటుంది? పాత జీవితానికి కొత్త జీవితానికి ఏం తేడా ఉంటుంది? అర్థమైందా? పుట్టిన దగ్గర నుంచి మారు మనసు పొందేంత వరకు నీ జీవితం ఎలా ఉంది? ఏముంది కదా, చిన్న పలక ముక్క దొంగిలించేసాను, అది పాత జీవితం. కొత్త జీవితం ఏంటి? అమ్మో పలక ముక్క దొంగిలించానేసయ్యా, క్షమించాయా, ఇంకేం దొంగిలించినాయా, ఇప్పుడు మంచిగా ఉంటానయ్యా అనేది కొత్త జీవితం. అర్థమైందా? ఇప్పుడు కొత్త జీవితంలోకి వచ్చినాడు, పలక మొక్క ఏం కర్మరా, పెద్ద పలకమే తీసుకో అంటే తీసుకెళ్తాడా? తీసుకొచ్చి అంటారు. ఏమంటారు? పాపం మీద ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. అంటే హృదయం ఏముంది? భయం ఉంది. చెప్పండి, ఏముంది? భయం. అంటే తేడా ఉందంటారా లేదంటారా? తేడా ఉందా లేదంటారా? ఉంది. అందుకని సమస్తము క్రొత్త వాయనం. చెప్పండి ఏంటి? సమస్తము క్రొత్త వాయనం. ఎవడైనా క్రీస్తు నందున నూతన సృష్టి. పాతవి గతించిన సమస్తము క్రొత్త వాయనం. ఇప్పుడు క్రొత్త వ్యక్తి క్రీస్తులో నూతన సృష్టి. చెప్పండి, ఏం సృష్టి? నూతన సృష్టి. నూతన సృష్టి అంటే పాత సృష్టి కూడా ఉందనే కదా అర్థం. పాత సృష్టి లేకుండా నూతన సృష్టి ఉంటుందా? చెప్పవే, ఉండదు. పాత సృష్టి లేకుండా నూతన సృష్టి ఉండదు. పాత సృష్టి ఏంటి? పాత స్వభావం అది కూడా సృష్టినా? అందుకే బలవంతంగా వచ్చాను దేవుడు సృష్టించిన అట్లనే కాదు. స్వభావం గురించి కాదు, సృష్టి గురించి అడుగుతున్నా. సృష్టి, పాత సృష్టి ఏంటది? చెట్లు, చేమలు, గుట్టలు, సముద్రాలు, నదులు, తారులు, సముద్రాలు, చేపలు, జంతువులు, ఇవన్నీ ఏంటి? చెప్పండి, ఏంటిది? ఏ సృష్టి? పాత సృష్టి. ఈ పాత సృష్టి దేని ద్వారా దేవుడు చేశాడు? ఎట్లా చేశాడు దేవుడు? మాట చేత. మరి కొత్త సృష్టి ఎట్లా చేశాడు? మాటతో కాదు, 3 పాయింట్లతో చేశాడు. చెప్పండి, ఎన్ని పాయింట్లు చేశాడు? 3 పాయింట్లు చేశాడు. పాయింట్ అంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీటింగ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రాకుండా మీటింగ్ మధ్యలో వచ్చి కూర్చున్న వాళ్ళకి 3 పాయింట్లు వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏం పాయింట్లు అంటారు. అందుకని 3 పాయింట్లు అంటే యేసు ప్రభు నా పాపం కొరకు మరణించాడు, 2వది సమాధి చేయబడ్డాడు, 3వది తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, మనం నూతన సృష్టిగా చేపట్టామంటే ఎన్ని పాయింట్ల ద్వారా జరిగింది? 3 పాయింట్ల ద్వారా జరిగింది. అంటే మాటతో చేశాడా? క్రైమ్ ఇచ్చి మన కొరకు తాను ఖర్చు అయిపోయి చచ్చిపోయి సమాజం తిరిగి లేస్తేనే మనం చేయబడ్డాము. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి నూతన జన్మను పొందాడు, నరకం నుండి తప్పించబడి పరలోకానికి వారసులైనారంటే కలుగులు గారికి అన్నాడా లేకపోతే పని చేశాడు? సెలవు మీద పని చేశాడు, క్రైమ్ ఇచ్చాడు, కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, అట్లా అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఇది ఎంతో విలువైంది. చెప్పండి, ఇది ఎంతో విలువైంది. అందుకని ఇంకోటి ఏంటంటే రక్షించబడిన వాళ్ళు వెంటనే ప్రభుకి తమ పరిచయం చేసుకుంటారు. ఏమని? ప్రభు, నేను ఇలాంటి వ్యక్తిని అని పరిచయం చేసుకుంటారు. ఏమని పరిచయం చేసుకుంటారు? నేను ఎవరినైనా ఒప్పుకుంటారు? ఆజ్ఞను ఒప్పుకుంటారు. ఒప్పుకున్న వెంటనే ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడు? కడుగుతాడు. దేంతో కడుగుతాడు? రక్తంతో కడుగుతాడు. కడిగాడని నీకు ఎట్లా తెలిసింది? కడిగాడని నీకు ఎట్లా తెలుస్తుంది? కడిగాడని యేసు ప్రభు నా పాపంలో కడిగాడు, క్షమించాడు, కడిగాడని రక్తంలో కడిగి పరిశుద్ధపరచాడు నీకు ఎట్లా తెలుస్తుంది? నీ మనస్సాక్షి ఇచ్చే సాక్ష్యం. చెప్పండి, నువ్వు పాపంలో ఒప్పుకోకపోతే, రక్తంలో కడగకపోతే ఈరోజు నువ్వు బల్బమ్మకు దొంగిలించలే అంటారు. నువ్వు బల్బం దొంగిలించలే, పెన్ను దొంగిలించలే, అందుకని నువ్వు దొంగోడివి. దొంగ
అవును అనుకోరు. అప్పుడు మనసులో ఆనందం ఉండదు. ఏముండదు? ఆనందం. నువ్వు తప్పు చేసినావు, నువ్వు తప్పు చేసినావు. నువ్వు రోజు మనతో మాట్లాడుతావు, తప్పు చేసినావు మనతో మాట్లాడుతూ ఉంటే తప్పు చేసినావు, తప్పు శిక్ష ఉందంటే ఇంకా అప్పుడు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. భయపడుతూ ఉంటారు, శిక్షకు భయపడుతూ ఉంటారు. అదే దేవుని దగ్గరికి వెళ్ళి నిజమే ప్రభు నేను దొంగిలించాను, క్షమించు ప్రభు అంటే అప్పుడు అది ఆ అపరాధ భావం అనేది మనసులో ఉండదు. అప్పుడు అదే మన సాక్షి ఏమంటుంది తెలుసా? నువ్వు దేవుని దగ్గర ఒప్పుకున్నావు కాబట్టి దేవుడిని క్షమించాడు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని బిడ్డవు అంటుంది. మళ్ళీ అదే సేమ్ మన సాక్షి. అప్పుడు హృదయం ఏముంటుంది? సంతోషం ఉంటుంది. అట్లా ప్రభు నా పాపను క్షమించాడు, తన రక్తంలో కడిగడం అనే రుజువు ఏంటంటే మన హృదయంలో ఉండేటువంటి చెప్పనాశక్తిలో మహిమాయుక్తమైన సంతోషం, ఆనందం వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఏం తీసుకోవచ్చు? బాప్టిజం తీసుకోవచ్చు. మరి ఇలాంటి అనుభవం మీకుందా? అన్నాను ఏం పేరుమా? అనుష, మర్చిపోతున్నా. అనుష, ఇలాంటి అనుభవం నీకుందా? నీకుందా? ఏం పేరు? జోయల్. అనుష, జోయల్కి ఇలాంటి అనుభవం మీకుందా? ఉంటే బాప్టిజం తీసుకోండి సంతోషంగా. నాకెందుకు డౌట్ పడుతుందన్నా అని అంటే ఆగిపోండి. సంగతులన్నీ దేవునితో సరి చేసుకోండి. ఫస్ట్ సంగతులన్నీ దేవునితో సరి చేసుకొని ఆ తర్వాతనే బాప్టిజంకి రండి. ఈ బాప్టిజం వద్దు, నాకు ఏమవుతుందో బాబు, ఇదంతా కష్టంగా ఉందని చెప్పేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నామంటే అవుట్ ఇంకా. అప్పుడు కూడా ఉంది, నన్నే బాప్టిజం పొందకపోతే, నన్నే బాప్టిజం పొందితే మరి నన్నే కానీ బాప్టిజం పొందకపోతే ఇది కంప్లీట్ కాదు కదా. అట్లా అది కూడా ప్రాబ్లం. అర్థమైందా? నాకు ఈ బాప్టిజం వద్దు, ఏమవుతుంది అంటే నువ్వు 3 పనులు చేయలేదని అర్థం. ఏం పనులు చేయలేదు? ఒకటోది నీతి నెరవేర్చడం లేదు, రెండవది ఆజ్ఞను పాటించట్లేదు, మూడవది అప్పుడు దేవుడిని శిక్ష వేస్తాడు. రాజాజ్ఞను పాటించకపోతే ఏం చేస్తాడు? వేసేయండి అంటాడు. అవును, ఈ రాజు ప్రభువు ఈ నాగిని పాటించాలి. ఈ నాగిని ఏంటి? మారుమనసు, బాప్టిజం. అందుకని బాప్టిజం తీసుకోవాలి. ఇలాంటి అనుభవం ఉంటేనే రండి, అంతేగాని ఎవరో ఫోర్స్ చేశారు అనేది మాత్రం అట్లా ఉండకూడదు. అర్థమైందా? ఫోర్స్ఫుల్ కాదన్నా, ఇది నా అనుభవం మీదే, ప్రభువుతో నాకు ఉన్నటువంటి అనుభవం అనేది దొరికింది. నాకు ఆయన నా తండ్రి అయినాడు, నేను ఆయన బిడ్డగా మారాను, ప్రభు నన్ను రక్షించుకున్నాడు, నాకు ఇది అవసరమే అని చెప్పేసి నేనే వ్యక్తిగతంగా వస్తున్నాను, నాకు బాప్టిజం ఇవ్వండి అని అంటే అప్పుడు అది నీకు అది సాక్ష్యంగా మారుతుంది. చెప్పండి, ఎలా మారుతుంది? సాక్ష్యంగా మారుతుంది. అప్పుడు నువ్వు ఎవరి సాక్షివి? ఎవరి సాక్షివి? అది ఏ దేవుడు? ఎవరి పేరు లేదా? ఎవరి సాక్షివి? యేసు ప్రభువు సాక్షి, యేసుకు సాక్షి. అర్థమైందా? విట్నెస్. ఈ 3 పాయింట్స్ నేను అక్కడ జరగడం నేను లేకపోయినా పర్లేదు, కానీ ఇది నిజమైనటువంటి కార్యం, ఇది నిజమైన సత్యమైన కార్యం కాబట్టి ఆ సత్యమైన కార్యం ఏదైనా ఈ ఏజ్లో నా జీవితాన్ని మార్చింది కాబట్టి దానికి నేను సాక్షిని అన్నీ స్టాండ్ అవుతాను. అర్థమైందా? విట్నెస్. యువర్ ద విట్నెస్, ఐఎమ్ ద విట్నెస్ అన్నట్లుగా ఉండాలి. అర్థమైందా? ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే ప్యూర్ క్రిస్టియన్స్ అంటారు. చెప్పండి, ఏమంటారు? ఇలాంటి వాళ్ళని ఏమంటారు? చెప్పండి, ప్యూర్ క్రిస్టియన్స్ అంటారు. అలాంటి అనుభవం లేకపోతే క్రిస్టియన్స్ అని వాళ్ళందరూ వాళ్ళే ఒక ట్యాగ్ లైన్ వేసుకుంటారు. ఏం క్రిస్టియన్స్ అని మేము కూడా అంటారు, కానీ లోపల అంత సరుకు లేదు, లోపల అంత ఒరిజినాలిటీ లేదన్నమాట. చలామణి అవుతూ ఉంటారు అన్నట్టు. అట్లా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నా పర్లేదు. అర్థమైందా? ఏమంటారు? అందుకని గుర్తుపెట్టుకోవాలి ఈ మెసేజ్. బ్యాప్టిజం తీసుకోబోయే వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి, తీసుకోబోతున్న వాళ్ళకి, ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ అవసరం. బాబు ఈ తతంగం అంతా నాకు వద్దులే బాబు, యేసు ప్రభుత్వం మధ్యలో స్వామి మీదేదో మీరు చేసుకుంటున్నాను, నేను నా ఇంటికి వెళ్ళిపోతానంటే మాత్రం నరకం ఉంది. చెప్పండి, ఏముంది? అగ్నిగుండం ఉంది.
కష్టమే కాదు. దేవుని మాట చక్కగా విన్నామంటే అందులో ఉన్నటువంటి అంత లిబరల్, అందులో ఉన్నటువంటి అంత ఇండిపెండెన్స్, అందులో ఉన్నటువంటి అంత స్వాతంత్రం మరెక్కడ లేదు. అర్థమైందా? అట్లా సాధారణీకరణ, సాధారణ బెటాలియన్ మొత్తం అసలు నేను చూస్తే షేక్ అయిపోవాలన్నట్టు. అట్లా ఉంటుంది ఒరిజినల్ క్రిస్టియన్ లైఫ్ అంటే, అట్లా ఉంటుంది అన్నట్టు. అలాంటి వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే యేసు ప్రభు రెండో రాకడలో వస్తున్నాడు, వాళ్ళని తీసుకుపోవడానికి. అర్థమైందా? అర్థమైందా? దేవుడి వాక్యం దీవించిన కాక నిలబడండి సార్ మీరు ఇద్దరు. జరిగండి అటు జరిగాను. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? నాకు చెప్పొద్దు, నాకు చెప్పండి. చర్చ్ ఇప్పుడు మీరు చర్చ్తో చెప్తున్నారా? యేసు ప్రభుని మీ సొంత రక్షకుని అంగీకరించారా? ప్రభు దగ్గర మీ పాపలు ఒప్పుకున్నారా? చెప్పండి. మరి ఒప్పుకుంటే యేసు ప్రభు ఏం చేశాడు? ప్రభు దగ్గర మీరు కన్ఫ్యూస్ అయితే యేసు ప్రభు ఏం చేశాడు? క్షమించాడు. బాప్టిజం తీసుకోమని ఎవరైనా ఫోర్స్ చేశారా? సొంత ఇంట్లో ఉన్న పేరెంట్సే కానీ, చర్చ్ మెంబర్సే కానీ ఎవరైనా తీసుకొని చెప్పేసి ఫోర్స్ చేశారా? చెప్పలే? ఏ నోట్తో చెప్పు. లేదు, ఏం లేదు. ఎవరు ఫోర్స్ చేయలేదా? వెరీ గుడ్. యేసు ప్రభు కొరకు, యేసు ప్రభుని నమ్ముకున్నావు, రక్షణ పొందావు, మరి రక్షించబడిన దగ్గర నుంచి నువ్వు దేవుని బిడ్డగా మారినావు. మరి దేవుని వాక్యం నిమిత్తమై, విశ్వాసం నిమిత్తమై మీరు మీ జీవితంలోకి ఏదైనా కష్టం వస్తే ప్రభు కొరకు సహిస్తారా, లేకపోతే దేవుని విడిచిపెడతారా? మరి యేసు ప్రభువుని నమ్మిన జీవితానికి పాత జీవితానికి తేడా ఉందా? ఉన్నదా? చెప్పండి. నాతో చెప్పొద్దు. ఉందా? ఉన్నది. వెరీ గుడ్. పాత జీవితాన్ని బట్టి సంతోషంగా ఉన్నారా, కొత్త జీవితాన్ని బట్టి సంతోషంగా ఉన్నారా? ఆ సంతోషము, పాత సంతోషం ఒరిజినల్ లేకపోతే కొత్త సంతోషం ఒరిజినల్? మీ హృదయంలో మరి యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందినందుకు మీ హృదయంలో శాంతి, సంతోషం, సమాధానాలు ఉన్నాయా? ఏమైనా అప్పులు ఏమైనా ఉన్నాయా? చక్కగా చెప్పు. అప్పులు ఏమైనా ఉన్నాయా? లేవు. చేస్తారా? చేయొచ్చు కదా అప్పుడప్పుడు. అవసరం లేదా? ఎవరికి రుణంగా ఉండకూడదు, సరేనా? మరి దేవుని, మరి మీ జీవితం మారిందని చెప్పేసి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నా జీవితం మారింది, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను అని ఎవరితో చెప్పుకున్నారా? ఎవరితో చెప్పారా? చెప్పలేదు. నేను మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డాను అని ఎవరితో చెప్పలే? ఇదేం కదా? నువ్వు అప్పుడు 10th క్లాస్లో పాస్ అయ్యావు కదా, అప్పుడు ఎవరికైనా చెప్పుకున్నావా? పాస్ అయ్యామని చెప్పుకున్నావా, లేకపోతే పాస్ అయిన తర్వాత నేను పాస్ అయ్యానంటే ఇంట్లో కూర్చున్నావా? పాస్ అయ్యా. ఎవరితో చెప్పావు? ఎంతమంది చెప్పుకుంటావు? మరి దానికంటే గొప్ప సంగతి ఏంటి? రక్షణ పొందినావు కదా, మరి రక్షించబడ్డాను నేను అని చెప్పేసి మరి ఎవరితో చెప్పుకోవద్దా? ఎంతమంది చెప్పినావు మరి? చెప్పాలి వద్దా? చెప్తారా? ఎప్పుడు చెప్తారు?
ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు చెప్తారంట. 5 నిమిషాలు టైం చెప్తాం. చెప్పండి. 5 minutes టైం ఇద్దాం. ఎక్కువసేపు అవుతుంది. బ్రీఫ్గా చెప్పేసాను. బ్రీఫ్గా చెప్పండి. క్లియర్గా చెప్పండి. క్లారిటీగా చక్కగా చెప్పాలి. Tell your testimony. Share your testimony with the church. So praise the Lord to everyone. Myself Joel. So my father name is Raj Gopal and my mom is Suvarna. మీకు అన్ని తెలుసు వాళ్ళ గురించి. నేను బల్లారింటి ఫస్ట్ స్టాండర్డ్ టు 12th స్టాండర్డ్ అక్కడే ఉంటాను. అక్క గాడ్ సర్వెంట్ సల్మాన్ అంకల్ మా కోసం చాలా ప్రేయర్ చేస్తుంటే గైడెన్స్ అంతా ఇస్తుంటే గట్టిగా దగ్గర పెట్టుకోదు. గైడెన్స్ అంతా ఇస్తుంటే అండ్ ఇక్కడ బెంగళూరుకి వచ్చే థాట్ లేకుండా బట్ ఇట్ వాజ్ ఎ మిరాకిల్. నాకు ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ వచ్చి ఇక్కడ ఉండే మా బిలవర్డ్ అంకల్స్ వాళ్ళందరూ గైడెన్స్ ఇచ్చి నాకు ఇక్కడ రక్షణ పొందడానికి బ్యాప్టిజం పొందడానికి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం నాకు చాలా యూస్ఫుల్ అయింది. సో ఏమన్నది ఇట్స్ ఆల్ గ్లోరీ టు గాడ్. ఏమంటే ఏ వాక్యం ద్వారా రక్షణ పొందారు? Romans 6 చాప్టర్ అంతా 6th chapter. అండ్ ఆ చాప్టర్ అంతా ఓకే. పర్టికులర్ వర్డ్స్ అంతా అట్లేం లేదు. చాప్టర్ అంతా రక్షించబడ్డారు కదా. ఏ వాక్యం ద్వారా నీకు కన్ఫర్మ్ అయింది? ఏం సంథింగ్ 6 Romans 6:17. That God is thankful that through you were slaves of sin, yet you obeyed from the heart that form of doctrine to which you were delivered. చెప్పండి, మీరు చెప్పండి. ప్రభు పేరిట ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసునామమునందు వందనాలు. నా పేరు అనుష గ్రేస్. మీ అందరికీ తెలుసు. రాజ్ గోపాల్ కూతురు, జోయల్ సిస్టర్. సో చిరపరిచితం. సో నా యూజువలీ అండ్ టెక్నికలీ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచినే వచ్చాను. బట్ డైలీ వాక్యం చదవడం, చర్చ్కి వెళ్ళడం, ఆల్మోస్ట్ ఎంటైర్ ఎడ్యుకేషన్ ఇన్కమ్ అంతా జరిగింది. బట్ ఈ ఇయర్ యానివర్సరీ మీటింగ్ అప్పుడు అంకల్ వచ్చారు. ఆ టైంలో సంఘాన్ని ఎంఫసైజ్ చేస్తూ కొత్తగా చేర్చబడే వాళ్ళు లైవ్లీ స్టోన్స్గా ఉంటారు, బడిన వారు డెడ్లీ స్టోన్స్గా ఉంటారు అని ఆ వాక్యం ద్వారా నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఎందుకు ఇలా బ్యాప్టిజం డిలే అండ్ డినైల్ ఫర్ ఓల్ రీజన్స్ నేను పోస్ట్పోన్ చేస్తూనే వస్తూ ఉన్నాను. అండ్ ఆ టైంలో నేను యేసు ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకున్నా. అండ్ ద వెరీ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో చర్చ్ అన్న వాళ్ళకి నేను చెప్పాను, లైక్ అంకుల్ నేను బాప్టిజం తీసుకోవాలని ధరించుకున్న, ప్రేయర్ చేయండి నా కోసం అని. నా ఎడ్యుకేషన్ అంతా ఆల్మోస్ట్ తుమ్కూర్ అండ్ బళ్ళారిలో జరిగినది. బళ్ళారి 5th to degree వరకు అండ్ MSc Shimoga. God was very gracious unto me and he helped me a lot in various aspects. But ఒక వాక్యం ఈవెన్ ఇన్ యూట్యూబ్లో చూస్తున్నప్పుడు, ఒక సర్మన్ వింటున్నప్పుడు ఒకరు వాక్యం ఇలా చెప్తూ వచ్చారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, అన్నీ చేస్తున్నావు, బట్ నన్ను ఎందుకు బాప్టిజం అనే టైంకి ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు, నన్ను పూర్తిగా ఒప్పుకోవట్లేదా, నేను నీ సొంత రక్షకుడుగా అని ఆ వాక్యం కూడా నాకు చాలా గుర్చబడినది. సో ఎందుకు ఇలా లేట్గా చేస్తున్నానని
అప్పుడు నేను నా నా పాపాలని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు నన్ను క్షమిస్తూ వచ్చి ఒప్పుకున్నాను. నాకు ఎలా కన్ఫర్మేషన్ వస్తుందని అప్పుడు జనవరి మంత్లో ఎస్తర్ ఆంటీ, నేను, తమ్ముడు ఉన్నాం చర్చ్కి. అంకల్ వాళ్ళు వేరే ఊరికి వెళ్ళారు, కొన్నేళ్ళ అంకల్. ఆ టైంలో ఆంటీ నా వాక్యం అడిగింది, ఏంటి నీ వాక్యం ఆంటీ? జెఫన్యా 3:15. ఆంటీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని మర్మా చెప్తుంది. క్యాజువల్గా అనుకున్నా, బట్ ఆ టైంలో ఆగస్ట్ నెలలో చర్చ్లో నేను ఒప్పుకున్నప్పుడు నేను ఆ వాక్యం పెట్టి ప్రేర్ చేస్తూ వచ్చాను. ఒకసారి చదువుదాము. జెఫన్యా 3:15. The Lord hath taken away thy judgments, he hath cast out thine enemy, the king of Israel. Even the Lord is in the midst of thee, and thou shalt not see evil anymore. అని నా వాగ్దానం. ఆ వాగ్దానం పెట్టి నేను ప్రేయర్ చేస్తూ వచ్చాను. అండ్ దెన్ నా డైలీ క్వశ్చన్ ఐజయా 44. and 22. 22 ఎలా అనుకున్నానంటే ఆ వాక్యం నాకు ఎంతగానో ఆదరణ కలిగినది. రక్షణ పొందబడ్డాను అని నిశ్చయిత ఎలా అని నేను అలా అనుకున్నాను. మహబూబ్ నగర్లో ఒకరోజు అక్టోబర్ నెలలో సిస్టర్స్ రిట్రీట్ ఉన్నది. ఆ టైంలో నేను అమ్మ వెళ్ళాం. అక్కడ ఒక సిస్టర్ తన టెస్టిమనీ చెప్తూ వచ్చింది. చెప్తూ వస్తున్నప్పుడు తను సేమ్ తన టెస్టిమనీలో తను ఎప్పుడు దేవుని ఇంటిలో ఉండి అన్ని కార్యాలు అన్ని చేస్తూ ఉండేది. బట్ తను ఒప్పుకొని రక్షణ నిశ్చయత ఎలా అని తను ఒకటి చెప్తూ వచ్చింది. తను ఐజయా 43 ఫస్ట్ వర్స్ అక్క చెప్పడంలో నేను ఒకటి గమనించాను, రీడీమ్. సో ప్రభా, నాకు కూడా అలా మీరు నన్ను రిడీమ్ చేశారు అని ఒక వాగ్దానం నాకు ఇవ్వండి అని. సో నా డైలీ క్వశ్చన్లో నేను చదువుతున్నప్పుడు 22 to 24 నాకు ఎంతో ఆదరణ కలిగినది. సో అందువల్ల ఐ థాట్ ఐఎమ్ సేవ్డ్ బట్ బై ద ఓన్లీ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అనిపించింది. సో అండ్ మళ్ళీ మన సెప్టెంబర్లో అంకల్కి అలా చెప్పాను. అండ్ 3 months ఐ వాజ్ ఇన్ వెరీ సీరియస్ అంటే సిక్నెస్ వల్ల ఉన్నది. బట్ ఐ chose God and he is my only savior and I thank him for he saved me. Praise the Lord. ఓకే, వెరీ గుడ్. అట్లా చెప్పాలి. చెప్తా, అది దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ టెల్లింగ్ టెస్టిమనీ. షేర్ ద టెస్టిమనీ. సరే, మీరు ఇచ్చిన ఇదే టెస్టిమనీని ఇలాగనే చెబుతూ ఈ టెస్టిమనీని ఇంకా డెవలప్ చేసుకోవాలి జీవితకాలంలో. ఓకేనా? టెస్టిమనీని కాపాడుకోవాలి, టెస్టిమనీ పాడు చేసుకోవాలి. రైట్? వీఆర్ ద విట్నెస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ విట్నెస్ని, టెస్టిమనీని డెవలప్ చేసుకోవాలి. ఇంకా మోర్ అండ్ మోర్ అన్నట్టుగా దేవుళ్ళు ఎదగాలి. సరేనా? మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు యేసు ప్రభు నామమున, ప్రభు యేసు క్రీస్తు నామమున మీకు బాప్తిస్మం ఇస్తాం. అక్కడ అందరం కలిసి అక్కడికి వెళ్దాం పదండి. బ్యాప్టిజం ట్యాంక్ దగ్గరికి వెళ్దాం. సంఘం ఎదుట, దేవుని ఎదుట ఆయన కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఎదుట, సంఘం ఎదుట మీకు యేసు ప్రభు నామమున మీకు బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. ప్రభు నేను దీవించిన దాకా స్టార్ట్.